డేర్ ఇన్వెస్టర్స్ నా పేరు ఆర్యన్. నేను ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ని, రియల్ ఎస్టేట్ అనలిస్ట్ని. ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటి అంటే హైదరాబాద్లో ఇక ప్లాట్ కొనడం కష్టమే అంటున్నారు. ఎందుకు అంటున్నానంటే చాలామంది ప్లాట్ కొనాలి అంటే ఎంత పోస్ట్ పోన్ చేస్తారంటే ఈ డబ్బులున్నా అన్నీ ఉన్నా కూడా ఇప్పుడు కొనాల్సిన ప్లాట్ని ఒక నెల 2 నెలలు 3 నెలలుగా సంవత్సరాల తరబడి పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. బికాజ్ ప్లాట్ అనేది అంత ప్రైమర్ కాదు, ఇంపార్టెంట్ కాదు అనేది వాళ్ళ ఒపీనియన్. సో ఇన్వెస్ట్మెంట్‌లో ఎక్కువ మేజర్ ఇన్వెస్ట్మెంట్‌లో ఇంపార్టెంట్ ఏమనుకుంటారంటే ఎఫ్‌డి చేసేస్తే సెట్ అయిపోతాము. లేదంటే కొంచెం మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేస్తే లైఫ్ సెట్ అయిపోద్ది అనుకుంటున్నారు. నేను 100% చెప్తున్నాను. మీకు ఫ్యూచర్‌లో వచ్చే ఇన్‌ఫ్లేషన్ తట్టుకోవాలి అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో వచ్చే దాని మీద గానీ, ఎఫ్‌డి మీద వచ్చే దాని మీద వచ్చే రిటర్న్స్ గానీ నో డౌట్ నెవర్ ఎవర్ అది కంపెన్సేట్ చేయలేవు. మరి అలాంటప్పుడు ఫ్యూచర్‌లో వచ్చే ఇన్‌ఫ్లేషన్ తట్టుకొని మనము సక్సెస్‌ఫుల్‌గా అట్‌లీస్ట్ ఒక మంచి పొజిషన్‌లో ఉండాలి అంటే మాత్రం ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ మాత్రమే మీకు సేఫ్ అండ్ సెక్యూర్. బట్ ఓపెన్ ప్లాట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అంటే చాలా చాలా నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారు మనం. కానీ ఈరోజు నేను మీకు ఒక టాప్ పాయింట్స్ చెప్పబోతున్నాను. టాప్ 3 పాయింట్స్ మీకు చెప్పబోతున్నాను. ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఎందుకు ఇంపార్టెంటు? ఇన్వెస్ట్‌మెంట్ చేయకపోతే మనం పే చేయవలసిన ఇష్యూ అంటే మనకెంత లాస్ అవుతున్నాం? ఈ విషయాలన్నీ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ ప్లాట్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ ఇప్పుడు చేయకపోతే 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ తర్వాత మీరు చేద్దామనుకున్నా కూడా మీరు ఇప్పుడు చేసేటప్పుడు ఉన్న రేట్‌కి కనీసం లేదంటే 30-40% ఎక్కువ పెట్టాల్సుంటుంది. అంటే 2 ఇయర్స్‌లో వాల్యూ పెరిగేది కూడా 30-40% వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే ఎవ్రీ ఇయర్‌కి 15-18% కొన్ని చోట్ల, అట్‌లీస్ట్ 15-30% కొన్ని చోట్ల, 20-40% కొన్ని చోట్ల ఆర్‌ఓఐ పెరుగుతూనే ఉంటుంది ప్రతి ప్లాట్స్ మీద. సో, ఎందుకు వాల్యూ అనేది పెరుగుతూ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇంచుమించు 70% పడిందనేది ఒక అంచనా. అంటే 30-40% అని చెప్తున్నారు. బట్ 70% వరకు దుబాయ్ రియల్ ఎస్టేట్ పడిందనేది ఒక అంచనా. ఎందుకు అంటే, ఈ వార్ ఎఫెక్ట్‌తో దుబాయ్ అనేది సెక్యూర్ సిటీ కాదు, లేదా సెక్యూర్ కంట్రీ కాదు అనే దాని మీద ఎక్కువ మంది మైండ్ సెట్ అనేది ప్రిపేర్ అయ్యారు. సో, కాబట్టి ఇప్పుడు ఓవరాల్‌గా హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న కంట్రీ లేదా సిటీ ఏదైనా అనుకుంటే ఇండియా ఈజ్ ద హైయెస్ట్ సెక్యూరిటీ ఉన్న కంట్రీ అనుకుంటున్నారు. అందులోని హైదరాబాద్ అనేది బెస్ట్ సేఫ్ అండ్ సెక్యూర్ సిటీ అండ్ రిటర్న్స్ కూడా బాగా వచ్చేది ఏదైనా ఉంది అంటే హైదరాబాద్ అని డిసైడ్ అయ్యారు. అయితే ఇప్పుడు అన్ని కంట్రీస్ నుంచి లేదంటే మేజర్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నుంచి కావచ్చు, లేదంటే ఇండస్ట్రియలిస్ట్ నుంచి కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద టాప్ మేనేజ్మెంట్‌లో ఉన్న వాళ్ళ నుంచి కావచ్చు, మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా హైదరాబాద్‌కి పుష్ అవ్వబోతున్నాయి. దెన్ అప్పుడు ఏమవుతుందంటే ఒకేసారి డిమాండ్ పెరుగుతుంది కాబట్టి వాల్యూ అనేది ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. సో, కాబట్టి రూ. 10,000 ఉన్న స్క్వేర్ యార్డ్ ఆటోమేటిక్‌గా 15,000 అయిపోతుంది, 16,000 అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి 20,000, 25,000 ఉన్నది వచ్చేసి 40,000 అయిపోతుంది. ఇలాంటి సిట్యుయేషన్ రాకముందే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే మనము ఒక అప్రిషియేషన్‌ని ఎంజాయ్ చేయగలుగుతాం. సెకండ్ వన్, బెంగుళూరు లాంటి సిటీస్‌లో ఏమవుతుంది అంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది. అండ్ అట్ ది సేమ్ టైమ్ పొల్యూషన్ ఎక్కువైపోయింది. అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ భయంకరంగా ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా చాలా అంటే ఎవరొచ్చినా కూడా హైదరాబాద్‌లో ఉండొచ్చు అనే దానిలాగా హైదరాబాద్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. కానీ అదే బెంగుళూరులో చూసుకుంటే రెంటల్‌కి 6 మంత్స్ మనం అడ్వాన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే హైదరాబాద్‌లో 2+1 ఈజ్ ఎనఫ్. కొన్ని చోట్లయితే 1+1 ఈజ్ కూడా ఎనఫ్. అంటే ఒక నెల ఏదైతే రెంట్ ఉంటుందో అది ప్లస్ ఒక నెల అడ్వాన్స్ లేదా 2 నెలల అడ్వాన్స్‌తో హైదరాబాద్‌లో ఉండొచ్చు. అండ్ ఫుడ్ విషయంలో గానీ, రెస్టారెంట్స్ గానీ, చుట్టుపక్కల ఏది చూసుకున్నా కూడా అన్నీ కూడా ఒక 100-150 రూపీస్‌లో ఒక చిన్న బడ్జెట్‌లో కూడా మనం ఫుడ్ తినగలిగే ప్లేసెస్ లేదంటే 500 రూపీస్‌లో బెస్ట్ మంచి ఫుడ్ తినగలిగే ప్లేసెస్ ఎక్కువుంటాయి కాబట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ పరంగా చూసుకుని హైదరాబాద్ ద బెస్ట్. సో, ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ బావుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ పవర్ కూడా చాలా తక్కువ రేట్‌కి హైదరాబాద్‌లో ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాన్ పవర్ అంటే బ్లూ కాలర్ కావచ్చు, వైట్ కాలర్ జాబ్స్ వాళ్ళు కావచ్చు. ఎవరైనా కూడా కంపేర్ చేసుకుంటే అదర్ సిటీస్‌తో కానీ, అదర్ కంట్రీస్‌తో కానీ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్‌లో మ్యాన్ పవర్ కూడా తక్కువ రేట్‌కే దొరుకుతుంది. సో, ఇవన్నీ కూడా మేజర్ పాయింట్స్ అవ్వబోతున్నాయి ఇన్వెస్ట్‌మెంట్‌ని ఇంప్రూవ్ చేయడానికి. థర్డ్‌ది ఏంటి అంటే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్. హైదరాబాద్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఎక్సలెంట్‌గా డెవలప్ అవుతుంది. ఏ ఏరియాలో చూసినా మీకు మంచి ఫ్లైఓవర్‌లొచ్చినియి. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏ ఏరియా కంపేర్ చేసి చూసుకున్నా ఒక మంచి ట్రాఫిక్‌ని ఎక్కడైతే ఎక్కువ ట్రాఫిక్ ఉందో దాన్ని రిమూవ్ చేసే విధంగా మంచి ప్లేసెస్ లాగా ఒక ట్రాఫిక్ పోలీస్ సిస్టమ్ గాని ఇవన్నీ కూడా బాగా వర్క్ చేస్తున్నాయి. ఇదొక అడ్వాంటేజ్ అవుతుంది వేరే చోట్ల నుంచి ఇక్కడ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలగడానికి. అండ్ సేఫెస్ట్ సెక్యూర్ సిటీ అన్నారు. సో, మనకి హైదరాబాద్‌లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 ఎక్కడికి వెళ్ళినా కూడా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉండొచ్చు అనే నమ్మకం అనేది మనకు హైదరాబాద్‌లో ఉంది. అది ఈవెన్ జెంట్స్ కావచ్చు, లేడీస్ కావచ్చు ఎవరైనా కూడా హైదరాబాద్‌లో లేడీస్ 12 తర్వాత కూడా హ్యాపీగా
జాబ్స్ చేసుకుంటూ ఏదైనా ట్రాన్స్‌పోర్ట్‌లో వస్తున్నారు అంటే బికాజ్ ఆఫ్ హైదరాబాద్ సేఫెస్ట్ సిటీ అన్నది. సో, కంపేర్ చేసుకుంటే బెంగుళూరుతో కంపేర్ చేసుకుంటే హైదరాబాద్‌కి ఎక్కువగా కంపెనీస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రీసెంట్ సర్వేలో 650 బెంగుళూరు కంపెనీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి రీలొకేట్ అయినాయి. అలాంటి దాంట్లో హైదరాబాద్‌కి రీలొకేట్ అయిన కంపెనీస్ చాలా ఎక్కువున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎస్‌ఈజెడ్‌లు కూడా ఎక్కువున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రహేజా మైండ్‌స్పేస్ కావచ్చు, డీఎల్ఎఫ్ కావచ్చు, లేదంటే వేవ్‌రాక్ కావచ్చు. ఇలాంటివన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో, కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఏంటి అంటే ఓఆర్ఆర్ దాటి కొన్ని ఎస్‌ఈజెడ్‌లు రాబోతున్నాయి. ఈ ఎస్‌ఈజెడ్‌లు ఏమవుతాయి అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్లాట్స్‌కి ఎక్కువ అప్రిషియేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి ఇప్పుడు గనక మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఎస్‌ఈజెడ్‌లు ప్రకటించిన తర్వాత ఆ ఏరియాలన్నీ కూడా మంచి బూమింగ్‌లో ఉంటాయి. సో, ఇవన్నీ కూడా అంటే ఈ సినారియోస్ అన్నీ కూడా హైదరాబాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్‌ని బాగా ఎంకరేజ్ చేస్తున్నాయి. బట్ హైదరాబాద్‌లో ఉంటూ మనం హైదరాబాద్‌ని చూస్తూ, హైదరాబాద్ గ్రోత్ చూస్తూ, హైదరాబాద్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని ఎంజాయ్ చేస్తూ, మనం మాత్రం ఒక ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాం. అది కూడా ఎలాంటి వాళ్ళని సలహా అడుగుతామంటే, పక్కనున్న ఫ్రెండ్స్‌నో లేకపోతే మనకు తెలిసిన రిలేటివ్స్‌నో అడుగుతూ, మన ఇన్వెస్ట్‌మెంట్‌ని డ్రాగ్ చేసుకుంటూ, లేట్ చేసుకుంటూ వస్తున్నాం. నేను మీకు ఒక పాయింట్ చెప్తాను. సో, మొన్న ఒక చిరంజీవి గారిది ఒక ఇంటర్వ్యూ చూసాను. అందులో ఏమని ఉంది అంటే, ఎక్కడైతే నెగెటివ్ పీపుల్ ఉంటారో ఆ ఏరియాస్‌కి మనం వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళ ఎఫెక్ట్ మన మీద పడితే మనం కూడా నెగెటివ్‌గా ఆలోచించే అవకాశాలున్నాయి. సో, దీన్ని నేను మన రియల్ ఎస్టేట్ దానికి ఎలా అప్లై చేయబోతున్నానంటే, ఎక్కడైతే అంటే వాళ్ళొక ప్లాట్ కొనుండరు, ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేసుండరు. వాళ్ళని గనక మీరు సలహా అడిగితే అన్నీ నెగెటివ్‌లే చెప్తారు. అంత దూరంలో ఇన్వెస్ట్‌మెంట్ అవసరమా? అక్కడ రోడ్లున్నాయా? అక్కడ ఇంత దూరం వెళ్లి నువ్వు చూసుకుంటావా? లేకపోతే ఆ ఏరియాస్‌లో రేపొద్దుట గ్రోత్ వస్తుందని నువ్వు నాకు కాన్ఫిడెంట్ చెప్తావా? ఇలాంటి డౌట్స్‌తో మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసి మీకు ఇన్వెస్ట్‌మెంట్ చేయనివ్వరు. ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా రోడ్లన్నీ వచ్చేసి, షాపింగ్ మాల్స్ వచ్చేసి, ఫుడ్ కార్ట్స్ వచ్చేసి అన్నీ ఉన్నప్పుడు అక్కడ రేటు 10,000, 15,000 ఎందుకుంటుంది? హైదరాబాద్ సిటీలో ఉన్నట్టు 1,00,000, 2,00,000, 3,00,000, 4,00,000 పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఏమీ లేనప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోగలిగితే అన్నీ వచ్చేటప్పటికి మనకి ఇన్వెస్ట్‌మెంట్ గ్రోత్ సూపర్. 100 టైమ్స్, 200 టైమ్స్ కాదు. ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ ఆల్రెడీ చాలా చోట్ల చూసాం. 500 టైమ్స్ అండ్ మోర్ కూడా వచ్చే అవకాశాలున్నాయి. లాస్ట్ 40 ఇయర్స్‌లో చూస్తే ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ అంటే గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చూసుకున్నా, సిల్వర్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చూసుకున్నా, లేదంటే ఎఫ్‌డీల మీద ఇన్వెస్ట్‌మెంట్ చూసుకున్నా అది 20, 30, 40%లో ఆగిపోయింది గానీ, ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ పెట్టిన వాళ్ళు మాత్రం 500 టైమ్స్ పెంచారు. వరకు ఎంజాయ్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ మనకు రిటర్న్స్ వస్తాయి? ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మనకి అప్రిషియేషన్ ఎక్సలెంట్ వస్తుంది? ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి? ఇలాంటి ఏ డౌట్ ఉన్నా సరే మీరు నాకు కాల్ చేయండి. నేను 100% నాకు తెలిసిన సమాచారం మొత్తాన్ని మీకు ఇస్తాను. రీజనల్ రింగ్ రోడ్‌లో ఎక్కడ ఏ ఏరియాలో పెట్టాలి? రీజనల్ రింగ్ రోడ్ బయట పెట్టాలా? లేకపోతే రీజనల్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఏరియాస్‌లో పెట్టాలా? ఏ స్క్వేర్ యార్డ్ ఎంత ప్రైస్‌లో పెడితే బాగుంటుంది? ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కాల్ చేయండి. 9391151121. థాంక్ యూ.